మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఈ కథ చాలామందికి చాలా రకాలుగా మోటివేషన్గా యూజ్ అవుతుంది. మన మన ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఒక అబ్బాయి చాలా రోజులుగా చాలా ప్రాబ్లమ్స్లో కొట్టుమిటాడుతున్నాడు అనమాట. చాలా కష్టాలు వస్తున్నాయి ఆ అబ్బాయికి. ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం లేక తీవ్ర నిరాశ నిస్పృహలతో చాలా బాధపడుతున్నాడు. అలాంటప్పుడు ఆ అబ్బాయి తనకి ఏదైనా సరే తన యొక్క ఏమైనా ఐడియా ఇవ్వకపోతారా ఏమని చెప్పి తన చిన్ననాటి చదువు చెప్పిన ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తారు అనమాట. తన మాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. మాస్టర్ గారు అండి, ఇలా నేను చాలా కష్టాలు అలసిపోతున్నానండి, చాలా కష్టాలతో ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం నాకు కనిపించట్లేదు, దీనికి దయచేసి ఏదైనా సరే నాకు ప్లాన్ చెప్పండి, జీవితం ముగించాలనిపిస్తుందని చెప్పి చాలా బాధపడతారు అనమాట. అప్పుడు ఆ మాస్టర్ గారు ఆ అబ్బాయితో మాట్లాడి, సరే కొద్దిసేపు అలా వెళ్ళొద్దాము, అలా నది తీరం వెంబడి అలా నడక అదే వాకింగ్ లాగా వెళ్ళొస్తామని చెప్తారనమాట. సరే అని ఆ అబ్బాయితో పాటు ఆ మాస్టర్ గారు ఇద్దరు కలిసి అక్కడ నది తీరంలో ఉండే బండరాల పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఒక చిన్న కప్పపిల్ల కనిపిస్తుంది అనమాట. ఆ కప్పపిల్లను ఈ మాస్టర్ గారు చేతిలోకి తీసుకొని కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళలో వదులుతాడు అనమాట. అది బాగా గెంతుకుంటూ నది తీరంబడి అటు ఇటు ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి పట్టుకుంటాడు అనమాట, మళ్ళీ వదులుతాడు అనమాట. మూడవసారి పట్టుకున్నప్పుడు ఈసారి మాస్టర్ గారు దాన్ని కొంచెం బలంగా పట్టుకుంటారనమాట. అంటే దాన్ని వదలడనమాట. వదలకుండా అలా పట్టుకునేటప్పటికి కొద్దిసేపు అది ప్రయత్నం చేసి ఇంకా తన ప్రయత్నాలు విఫలం అవడంతో అది సైలెంట్గా ఉండిపోయింది అనమాట. చేతిలో ఉండిపోయింది పిడికిల్లో. కొద్దిసేపటి తర్వాత మాస్టర్ గారు చేయి తెరుస్తారు. పూర్తిగా తెరిచిన వెంటనే కప్ప యాక్చువల్గా అది దుమికి నీళ్ళల్లో పడి ఉండొచ్చు అనమాట. కాకపోతే ఎటువంటి ప్రయత్నం చేయకుండా అలాగే ఉందన్నమాట చేతిలో. అప్పుడు ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మాస్టర్ గారండి, ఏంటండి అది ఆ కప్పపిల్ల చేతిలో అలాగే ఉండిపోయింది ఏంటండి, అది దూకొచ్చు కదా దాంట్లోకి నీళ్ళలోకి అంటే అప్పుడు మాస్టర్ గారు చెప్తారనమాట, అది ప్రయత్నం చేసి విఫలమయ్యి ఇంకా ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదని చెప్పి తన మార్గాన్ని తన ఆలోచనలు వదులుకొని దారులు ఉన్నాయి, వెళ్ళే దారులు వచ్చాయి, అవకాశం వచ్చిందని కూడా కనుక్కోలేని స్థితిలో ఉంది. మనుషులు కూడా అంతే. కొంతమంది మ్యాక్సిమం 1-2 సార్లు ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఇంకొన్నిసార్లు ఎక్కువ సార్లు ప్రయత్నం చేసేసి ఇంకా మనకి ఇంతే, ఈ కష్టాల నుంచి మనం బయటకు పడలేము అని అడ్జస్ట్ అయిపోయి బతకడం నేర్చుకుంటారు. అలాగే కప్ప కూడా అక్కడ అలా అడ్జస్ట్ అయిపోయి ఉంది కాబట్టి తన జీవితం అలాగే అనుకుని ఇంకా ఆ ఆలోచనలతోనే అదే భావనతో ఉంది తప్ప ప్రయత్నిస్తే ముందుకు పోవచ్చని కానీ దారి దొరికిందని కానీ తెలుసుకోలేకుండా పోతుందని మాస్టర్ గారు చెప్తారనమాట. దాని గారు ఇంకా ఈ విషయం మాస్టర్ గారు ఇంకా ఇది కూడా చెప్తారనమాట. ఒక కవి అన్నారు, ప్రముఖ కవి, జీవితం అంటేనే అంతులేని పోరాటం అని. ఈ పోరాటంలో ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరి జీవితానికి ఒక విధంగా ఉంటాయి. పరిస్థితులని పరిష్కరించుకుంటూ దారిలో అడ్డంకులు వచ్చినప్పుడు ముళ్ళను దాటుకుంటూ మనం ఎలా ముందుకెళ్తామో మనం కూడా అలా ముందుకెళ్ళాలి. కానీ పరిస్థితుల్లో రాజీ పడి అక్కడే బ్రతికించాలని అనుకోకూడదు. తప్పకుండా కష్టాలు వస్తాయి. ఒక్కొక్క జీవితంలో ఒకరొకరికి వాళ్ళ స్థాయిని బట్టి కష్టాలు ఉంటాయి. ఆ స్థాయిని సరైన నేర్పుతో మనము ఆలోచనలతో ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. లేకపోతే మనం ఆశ వదులుకుంటే అలా కప్పలాగా స్వేచ్ఛను కోల్పోయి బందీలుగా బతకాల్సి వస్తుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు నిబ్బరంగా ఉండి తట్టుకునే ధైర్యంతో ఉండి బ్రతుకును ముళ్ళబాటలాగా చేసుకోకుండా దారిలో వచ్చిన ముళ్ళనన్నిటినీ పక్కకు జరుగుతూ పూలబాట వైపుకు పోవడానికి అంతులేని ఆత్మస్థైర్యంతో ధైర్యంతో తెలివితేటలతో ముందుకెళ్ళాలి అని చెప్పి మార్గదర్శకత్వం చేస్తాడనమాట. బాగుందా ఈ కథ?